మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ఈ పునరుద్ధానపు ఆదివారపు ఆరాధనలో పాలు పొందిన మీ అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కొంచెం సౌండ్ కొంచెం పెట్టు. అందరికీ వందనాలు. ప్రియులారా, ఈ రోజున బైబిల్ గ్రంథంలో నుంచి మనం ఒక సంగతిని నేర్చుకోబోతున్నాం. అదేమిటి అంటే, ప్రేమిస్తే అనే అంశాన్ని మనం ఈ రోజున నేర్చుకోబోతున్నాం. దేవునికి మహిమ కలుగునగాక. ప్రేమించడం అంటే ఏమిటి అనే దాని యొక్క సంపూర్ణ అర్థాన్ని ఈ రోజున మనం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ చెబుతారు, నేను ప్రేమిస్తున్నానండి అని. చెప్పడం వేరు, ప్రేమించడం వేరు. ఈ రెండిటి మధ్య ఉన్న తేడాను మనం కనిపెట్టగలిగినప్పుడు నిజంగా మనం ప్రేమికులమేనా లేదా ప్రేమికులము కాదా అన్న సంగతి మనకు అర్థం అవుద్ది. ప్రేమించడం అంటే ఏమిటంటే, ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. నేను బాగా చదువుతాను అని ఒక వ్యక్తి అన్నప్పుడు దానికి రుజువు ఏమిటి? పరీక్షలు రాసినప్పుడు అతడు రాసిన దానికి వచ్చిన రిజల్ట్ను బట్టే మనం చెప్పేయచ్చు అతడు బాగా చదువుతున్నాడా లేదా అని. అంతేనా? 100 మార్కులకి 10 మార్కులు తెచ్చుకొని నేను బాగా చదువుతున్నానంటే అది దానికి రుజువు కాదు, అబద్ధం చెబుతున్నాడు అని మనకు అర్థమైపోద్ది. నేను బాగా చదువుతున్నాను అని అతడు నోరు తెరిచి చెప్పకపోయినా 100 మార్కులకి 95 సంపాదించాడు అనుకోండి, అతడు మాట్లాడని అవసరంలా, బాగా చదువుతాడని. ఎవరు మాట్లాడతారు? ఆ మార్కులు చూసిన వాళ్ళే మాట్లాడతారు. దేవునికి మహిమ కలుగునగాక. అలాగే మనం ప్రేమిస్తున్నామా లేదా అనేది, సరే ప్రేమిస్తే ఎవరిని ప్రేమించాలి, దేన్ని ప్రేమించాలి అనేటువంటిది మనం తెలుసుకుంటాం. దానిలో మనం నిపుణతను సంపాదించామా, లేదు దానిలో మనం పరిపక్వతకు వచ్చామా, లేదు ప్రేమలో మనం ఏ స్థానంలో ఉన్నాం అనేటువంటిది కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు కనుక జాగ్రత్తగా చెబుతున్న మాటలు వినడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఓ మాట చూపించి మనం ఆ వివరణలోనికి వెళదాం. క్రొత్త నిబంధన గ్రంథంలో 176వ పేజీలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం నుండి 27వ వచనం వరకు చదివి వినిపించండి. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. ఇక్కడ నుంచి చూద్దాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. చాలండి, జాగ్రత్తగా విందాం. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అనే మాట ఇక్కడ మనం చదువుకున్నాం. క్రీస్తు ప్రేమించాడు. క్రీస్తు ఎవరిని ప్రేమించాడు? సంఘమును ప్రేమించి అని బైబిల్లో ఉంది. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, లోకం మొత్తాన్ని ప్రేమించాడు, ఒక్క సంఘాన్ని మాత్రమే కాదు. అయితే లోకాన్ని ప్రేమించిన దేవుడు లోకానికి బానిసలైపోయిన, లోకానికి లేకపోతే లోకమనే ఊబిలో కూరుకుపోయిన, లోకం అనేటువంటి కోరికలలో చిక్కుకుపోయి పాతాళానికి పోతున్నటువంటి లోక సంబంధులందరినీ ప్రేమించి వారందరినీ విమోచించడానికి దేవుడే ఈ లోకానికి మానవుడిగా దిగివచ్చి తన రక్షణ ప్రణాళికను ఏర్పరిచి ఆ రక్షణలోనికి వచ్చిన సంఘాన్ని ఆయన ప్రేమించాడు. అందుకని క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు. అంటే లోకాన్ని ప్రేమించలేదని కాదు,
లోకాన్ని ప్రేమించాడు. ఎంతగా? ఎంతో అని బైబిల్ చెబుతోంది. ఎంతో అంటే దానికి హద్దులు లేవు. ఆ ప్రేమకు హద్దులు లేవు. కొలతేద్దామంటే కొలతలు లేవు. ఎత్తు ఎంత ఉందో చూద్దామంటే అంతు లేదు. లోతు ఎంత ఉందో చూద్దామంటే అందుకోలేము. వెడల్పెంతో, పొడవెంతో, ఎత్తెంతో, లోతెంతో ఒక లెక్క కట్టలేని అంతగా దేవుడు లోకాన్ని ప్రేమించిన మాట వాస్తవం. అయితే ఆ లోకంలో నుండి ప్రత్యేకించబడి ఎవరైతే క్రీస్తు ప్రభువులోనికి ప్రవేశిస్తారో బాప్తిస్మం ద్వారా క్రొత్తగా జన్మిస్తారో వారిని సంఘ సభ్యులు అంటాం, సంఘము అంటాం. ఆ సంఘాన్ని క్రీస్తు ఏం చేశాడట? ప్రేమించాడు. ఆయన ప్రేమించాడు సంఘాన్ని. సంఘాన్ని దేవుడు ప్రేమించాడు. లోకంలో నుంచి తను ప్రత్యేకపరుచుకోవాలనుకున్నాడు. ప్రత్యేకపరచక ముందు, ప్రత్యేకపరిచిన తరువాత కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన లోకాన్ని ప్రేమించాడు అనడానికి, లేదు సంఘాన్ని ఆయన ప్రేమించాడు అనడానికి రుజువు ఏమిటి? దాని కొరకు తన్ను తానే అప్పగించుకొనెను అని వ్రాయబడింది. సంఘం కోసం తనను తాను అప్పగించుకున్నాడు. దేనికి అప్పగించుకున్నాడు? మరణానికి అప్పగించుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువేమిటి అంటే సంఘం కోసం తన ప్రాణాన్నే పెట్టగలిగాడు. అది ప్రేమ అంటే. దేవుడు ప్రేమిస్తున్నాడు అని మాటలు చెప్పడం కాదు, ఆయన క్రియలలో ప్రేమను వ్యక్తపరిచాడు. అయితే ఆ సంఘం ఏమన్నా మంచిదా? లేదు ఈ లోకం ఏమన్నా మంచిదా? మంచిదైతే ఏదో ఒక వ్యక్తి మంచివాడైతే మంచివాడు కొరకు ఎవరైనా ఒకడు ప్రాణం పెట్టవచ్చు అన్నాడు పౌలు. మంచివాడైతే ఎవరైనా ప్రాణం పెట్టవచ్చేమో అన్నాడు. కానీ మనం ఇంకా పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయెను అన్నాడు పౌలు. మనం మంచివాళ్ళమనే యేసయ్య వచ్చి చనిపోలేదు. మరి ఎందుకు చనిపోయాడు? మంచివాళ్ళు కాని వారి కోసం ఎందుకు చనిపోయాడు? మంచివాళ్ళగా చేయడానికి. అది ప్రేమ అంటే. పనికిరాని వాళ్ళగా మిగిలిపోయినప్పుడు, దేవునికి దూరస్థులమైనప్పుడు, అసలు దేవుడే ఎవరో కనీసం గ్రహింపులోనికి కూడా మనం తెచ్చుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఆయనే మనతో మాట్లాడి, ఆయనే తనను తాను పరిచయం చేసుకొని, తనంటే ఏమిటో తాను మనకు రుజువు చేస్తూ, నేను ఫలానా అని చెప్పి, ఫలానా అంటే దానికి అర్థమేమిటో కూడా ఆయన చూపించగలిగిన వాడు. నేను ప్రేమ కలిగిన వాడిని అంటే, ప్రేమ కలిగిన వాడంటే ఏమిటి నాయన అని మనుషులు అర్థం లేక, అవగాహన లేక ఉన్న స్థితిలో ఇదిగో మీకోసం ప్రాణం పెట్టడమే అని ఒక రుజువు చూపిన వాడే యేసుక్రీస్తు ప్రభులు వారు. దేవునికి మహిమ కలుగునగాక. ఆయనట సంఘమును ప్రేమించి, అది ఏమన్నాడు? కళంకమైనను ముడత అయినను అన్నాడమ్మా. సంఘానికి కళంకం, ముడతలు కూడా ఉన్నాయి. ఏదో మంచిగా ఉన్నారని ప్రేమించలేదు, అది కళంకమైనను అన్నాడు. కళంకం అంటే ఏంటి? ఒక వ్యక్తిని లేదా సమాజాన్ని బలమైన గౌరవం లేకపోవటం, ఒక వ్యక్తి మీద కానీ లేకపోతే క్రీస్తు మీదే అనుకోండి, ఒక బలమైన గౌరవం మనకు లేకపోవడమే కళంకం అంటే. ఇంకా చెప్పాలంటే చెడు అభిప్రాయం కలిగి ఉండటం, అపనమ్మకంతో కలిగి ఉండటం, అవిశ్వాసంతో ఉండటం, ఆయన చెయ్యగలడా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కలిగి ఉండటం కళంకము అంటాం. దేవుని మీద సంపూర్ణంగా ఆనుకోలేకపోవడమే కళంకం. ఏదో ఒకటి అడ్డుపడుతుంది, ఏదో ఒక సమస్య, లేకపోతే ఏదో ఒక అనుమానం ఎక్కడో ఒక మూలన దాగి ఉండి క్రీస్తు మీద సంపూర్ణంగా ఆనుకోలేనటువంటి స్థితిని కళంకం అంటారు. అయ్యా పెద్ద ఆయనకి ఇట్లా వచ్చేయండి, ఎదురుకొచ్చేయండి, ఇక్కడ చైర్లో కూర్చోండి. దానిని కళంకం అంటారు. మరి ముడత అంటే ఏమిటి? ముడత అంటే కుచించుకుపోవడం, విస్తరించలేకపోవడం, సంకుచితమైన స్వభావం కలిగి ఉండడం, లేకపోతే విశాలమైన దృక్పథం లేకపోవడం, ఆలోచన కూడా అది అక్కడక్కడే ముడుచుకుపోయి ఉండడం అన్నమాట. అది విశాలతలోనికి రాకపోవడమే ముడత అంటే. షర్ట్గా ముడత వస్తే ఏం చేస్తాం? వేడిగా ఉన్న ఇస్త్రీపేట తీసుకొచ్చి అన్నం మనకి ఏమవుద్ది? అది ఎక్కడ వరకు ఉండాలో అక్కడ వరకు తీసుకెళ్ళి షర్ట్ని ఆపుద్ది, లేకపోతే ముడుచుకుపోయి ఉంటుంది కదా.
అలాగే అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను లేక పరిశుద్ధమైనది గాను, తర్వాత నిర్దోషమైనది గాను, అంటే దోషం లేదు, ఇక ఏముంది, పరిశుద్ధతే ఉంది, పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత, వాక్యముతో ఉతికాడు. చొక్కాకు మురికి పడితే నీళ్లతో ఉతుకుతాం, ఎంతసేపు ఆరబెడితే మాత్రం మురిగిపోద్దా? కర్రమని ఎండబెట్టేవనుక మురిగిపోద్దా? మురికి అట్ట ఉంటుంది. మళ్ళీ తుడిగితే కాస్త చెమట పడితే ఏ సెంటు కొట్టినట్టు ఉంటుంది, అది సెంటు వాసన వస్తుందా? రాదు. పక్కన వాళ్ళని ఉంటారా? ఉండరు. మరేం చేయాలి? దాన్ని నీళ్ళల్లో నానబెట్టి బండకేసి బాదాలి. అలా వాక్యము ద్వారా ఉదక స్నానం చేశాడట సంఘాన్ని, చేస్తున్నాడు కూడా. వాక్యముతో ఉదక స్నానము చేత దానిని ఏం చేశాడు? పవిత్రపరచి, లేదా పరిశుద్ధపరచుటకై దానికోసం తన్ను తాను అప్పగించుకున్నాడు. సంఘం ఇంకా పరిశుద్ధతలోనికి, పవిత్రతలోనికి, యథార్థతలోనికి, సంపూర్ణతలోనికి ఇంకా ప్రవేశించలేదు. మరి ఏం చేస్తున్నాడు? దానిని వాక్యముతో ఉదక స్నానం చేస్తున్నాడు. మురికి పట్టిన బట్టను కొడతంటే నన్నే కొడుతున్నాడు అనుకుంటుంది బట్ట. ఏమనుకుంటుంది? నన్నే కొడుతున్నాడు. ఆ కాలర్ దగ్గర అటు రుద్ది ఇటు రుద్ది, బండకేసి రుద్ది, ఆ రుద్దే దాన్ని పెట్టి రుద్ది, సబ్బు రాసి నానబెట్టి మెలికలు తిప్పి దులిపి ఆరేసి కంఫర్ట్ పెట్టి చక్కగా ఇస్త్రీ చేయించాక ఎట్టుంటుంది, వల్ల భలే ఉన్నాను నేను అనుకుంటుంది ఆ షర్ట్. అలాగే మనం కూడా క్రీస్తు ప్రభు దగ్గరకు చేరుకునే లోపు అలా ఉండాలి. ముడతలు పడిపోయాం, కళంకంతో ఉన్నాం, అపవిత్రతతో ఉన్నాం. మనందరిని కూడా సంఘంలో, ఈ సంఘాన్ని వాక్యంతో యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? నిద్రపోయే వాళ్ళు స్తోత్రం చెబుదామా? సమయం 9 గంటలు అవుతోంది ఉదయం, అయినప్పటికీ నిద్ర అద్భుతంగా వస్తున్న వాళ్ళు ఒకసారి దేవునికి మహిమ కలుగునగాక. స్తోత్రం. రైట్. వాక్యంతో ఉతుకుతున్నాడు సంఘాన్ని. గట్టిగా సబ్బు పెడితే బాధపడతాం చొక్క, లేకపోతే బండకేసి కొడితే అమ్మో ఇంకేమన్నా ఉందా అనుకుంటే మురికి పోవాలి అంటే దెబ్బలు తప్పవు. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసయ్య సంఘాన్ని ప్రేమించాడు అనడానికి రుజువు ఏమిటంటే, ఎందుకండి ఈ పాత, ఎందుకండి ఈ చిరిగిపోయింది, ఎందుకండి ఈ మురికిది అనుకోకుండా, దాన్ని పారేయకుండా దాన్ని ఏం చేస్తున్నాడు? వాక్యముతో ఉతికి పవిత్రపరుస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు. మహిమగల సంఘముగా తన ఎదుట నిలువబెట్టుకొనవలెనని, దానికోసం ఆయన తన ప్రాణాన్నే అర్పించాడు. అది ప్రేమ అంటే. మనం ఏదో మంచి వాళ్ళమని యేసయ్య మన కోసం చచ్చిపోలా, మనం ఏదో నమ్మకస్తులమని యేసయ్య మన కొరకు చచ్చిపోలా. అసలు మనిషి అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటికీ కూడా నమ్మకస్తుడు కాదు. మనిషి అనేవాడు ఎప్పటికీ నమ్మకస్తుడు కాదు. మనిషి నమ్మకస్తుడు కాదు అని రుజువు చేయడానికే 1000 ఏండ్ల పరిపాలన అనే ఒక కాలాన్ని దేవుడు పెట్టాడు. దేవునికి మహిమ కలుగునగాక. దానిలో రుజువు చేస్తాడు. ఇప్పుడు అనుకుంటాం నేను మంచివాడినే, నేను ఎవరికి అన్యాయం చేశాను, అబ్బా నేను అలాంటి వాడిని ఎలాంటి వాడిని మనుషులు అనుకుంటారు. అది వారి అవివేకం. కాబట్టి నీతిమంతుడనేవాడు ఎవడో లేడు. ఎవడైనా నీతిమంతుడు అయ్యాడు అంటే, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అంటే యేసయ్యను బట్టి మాత్రమే. స్తోత్రం కలుగునగాక. నీతిమంతుడిగా ఎవరూ లేరు, కానీ నీతిమంతుడిగా తీర్చబడుతున్నారు, చెయ్యబడుతున్నారు. ఎవరిని బట్టి? యేసయ్యను బట్టి. కాబట్టి ఆ యేసయ్య అంతగా మనలను ప్రేమించాడు అనడానికి రుజువు ఏమిటంటే, మనకున్న పాపానికి విడుదలగా తన్ను తానే ఆయనే అప్పగించుకొని, పాపాన్ని ఆయనే భరించి, ఆ పాపానికి శిక్షను విధించి మనల్ని విమోచించి తన సంఘంగా కట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి దేవుడు అంతగా ప్రేమించినప్పుడు మనం కూడా ప్రేమించాలి. ప్రేమ అనేది ఒక పక్షానే ఉండకూడదు, మరొక పక్షం కూడా ఉండాలి. ఇరువురికి ప్రేమ ఉండాలి.
అప్పుడు ఆ దాంపత్య జీవితమైన స్నేహబంధమైన ఏదైనప్పటికీ కూడా సజావుగా చక్కగా ముందుకు సాగుద్ది. బండికి 2 చక్రాలు ఉండట్టు ప్రేమ అనేటువంటిది కూడా ఇరువైపులా ఉండాలి. ఒక చక్రం ఏమో బ్రేక్ పట్టేసి ఆగిపోతే ఇంకో చక్రం ముందుకెళ్తానికి వెళ్ళింది అనుకో, ఇది ఎక్కడే ఉంటుంది, ఇదే తిరిగి వస్తుంది దాని చుట్టూరు. ముందుకు వెళ్ళొద్దా బండి? వెళ్ళదో. కుప్పతొక్కుడు దొక్కేటప్పుడు, ట్రాక్టర్ దొక్కేటప్పుడు ఏం చేస్తాడంటే యువతల చక్రాన్ని దొక్కిపట్టి గిర్రని తిప్పుతుంటాడు. ఇది ఇక్కడే ఉంటుంది, అది తిరిగి వస్తుంటుంది. ముందుకు వెళ్ళొద్దా అంటే వెళ్తాం, అక్కడెక్కడే తిరుగుతుంటుంది. అలాగే ప్రేమ లేని జీవితాలు కూడా అలాగే ఉంటాయి. ముందుకెళ్ళిపోవాలి. కాబట్టి ఇరువైపుల నుంచి ఉండాలి. అయితే మొదటిగా మనం ఎవరిని ప్రేమించాలి? మనల్ని ప్రేమించిన ఆయన్నే ప్రేమించాలి. అర్థమవుతుందా? యేసయ్య మనలను ప్రేమించి తన ప్రాణం మన కోసం పెట్టిన ఆ ప్రియుడు మనకుండగా, మనల్ని నమ్ముకొని మన కోసమే ఆయన ఈ లోకానికి దిగి వచ్చి ప్రాణం పెట్టి ఆయన మనల్ని ప్రేమిస్తే, ఆయనను కాస్త పక్కన పెట్టి మనం ఇంకొకరిని ప్రేమిస్తున్నాం అనుకో, సంతోషపడతాడా? భర్త భార్యను ప్రేమించి కావలసిన అవసరతలన్నీ తీరుస్తూ, వస్తువులన్నీ కొనుక్కొస్తూ, అదైతే బాగుంటుందండి అనే ఆలోచన లోపల పుట్టగానే తెచ్చి ఇంట్లో పెడుతున్నాడు. ఈ చీర కొనుక్కుందాం అనుకుంటున్నానండి అనగానే అలాంటి డజన్ తెచ్చి అక్కడ పడేస్తున్నాడు. ఏమండి, ఈ రోజున నేను వంట చేయలేనండి అనగానే గేటు కొట్టి ఒకటి ఇదిగా ఆర్డర్ చేశారని మన ఇంట్లో పెట్టేస్తున్నాడు అనుకో. అంతలా ఆ భర్త అంతగా ప్రేమించి ఆమెను అంత బాగా చూసుకొని చక్కగా ఉంటుండ నగలు తెగేసి ఆడ కష్టపడి బయటికి వెళ్ళి ఉద్యోగం వ్యాపారం చేతి పని చేస్తుంటే ఇవన్నీ తిని కూర్చొని గుమ్మలు కూర్చొని వెళ్ళిపోయాక పొల్లిగిలిచ్చుకొని చూస్తుంది అనుకో, న్యాయమేనా? కాదు. అలాగే యేసయ్య మనలను ప్రేమించాడు, మనలను ఆయన సొత్తుగా చేసుకుందామని. మరి మనం ఎవరిని ప్రేమిస్తున్నాం? యేసయ్యనే ప్రేమించాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 19వ వాక్యాన్ని చూద్దాం. 4వ అధ్యాయం 19వ వచనం. ఆయనే మొదట మనలను ప్రేమించెను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నాను అని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలెనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము అన్నాడు. ఆయనే మనలను ప్రేమించను. మొదట మనలను దేవుడు ప్రేమించాడు గనక మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ప్రేమించాలి. ముందే మనం దేవుడిని ప్రేమించామా? ఆయన మనల్ని ముందు ప్రేమించాడా? ప్రేమలో మొట్టమొదటిగా ప్రేమించింది ఎవరో? ఆయనే ప్రేమించాడు. ఆయన్ని ప్రేమించి ఉత్తుత్తి మాటలు చెప్పి, ఒట్టొట్టి కబుర్లు చెప్పి, నిన్ను అక్కడికి తీసుకెళ్తాను, నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాను, నీకు అది కొని పెడతా, ఇది కొని పెడతా అని ఎరేసి పోలేదు. ప్రేమించి మనం ఉన్న ఆపదలో నుంచి మనల్ని విడిపించడానికి తన ప్రాణం పెట్టాడు. అది ప్రేమ అంటే. కొంతమంది నేను నిన్ను ప్రేమిస్తున్నానని వెంటబడుతుంటారు. నిన్ను ప్రేమిస్తున్నాను అని వెంటబడుతుంటారు. ఏదో వాళ్ళ స్థితిని చూసి పర్వాలేదులే, కాస్త గట్టిగానే ఉన్నారు, వేసే డ్రస్సు, వేసుకునే చెప్పులు, చేతుకున్న వాచి, ఉన్న రింగు, మెడలో గొలుసు, హడావుడి చేసేది ప్రేమించాడు అనుకో అమ్మాయిని. తీరా చూడపోతే అక్కడికి వెళ్ళాక తాటేగిలు కూడా లేవనుకు ఇంటి మీద, ఇదంతా రోల్డ్ గోల్డా, ఈవిడిని చేసుకుంటే నాకేమొస్తుందని ఏం చేస్తాడు? మరుసటి రోజు నుంచి కనపడ్డాక ఎందుకు ప్రేమిస్తాడు ఒకడు అంటే గట్టిగా వస్తుందని. బాగా డబ్బులు పెట్టి కుర్రను చదివించారనుకో, ఇక తీసుకెళ్ళి సొంతలు ఆంబోతులు నుంచోబెట్టినట్టు నుంచోబెడతారు. మా అబ్బాయికి ఇంత, ఇక ఆడవాళ్ళు వచ్చి ఆయన ఇవ్వగలిగిన వాళ్ళు కొనుక్కోవాలి వాడిని. అంతేనా? 1వ తరగతి నుంచి ఆడు పుట్టిన దగ్గర నుంచి ఈ 25 ఏళ్ళు వచ్చే వరకు ఎంత ఖర్చు పెట్టామో అదంతా ఇప్పుడు అమ్మాయి ఇచ్చి నువ్వు కొనుక్కెళ్ళాలి. ఇప్పుడు ఏది మనం కనుక వెళ్ళి సంతలోకి వెళ్ళి బర్రెని కొనుక్కొచ్చినట్టు అని కొనుక్కు రావాలి. అట్లా కొనగలిగిన వాడికే ఆడు దొక్కుతాడు అన్నమాట. కానీ మనం ఏమి ఇచ్చామని యేసయ్యకి మనల్ని ప్రేమించాడు?
ఏమి ఇవ్వగలమని ప్రేమించాడు. మన వల్ల ఏమవుతుందని, మన వల్ల అయ్యేది ఒకటి ఉంది, అది ఇవ్వమని అడిగాడు ఆయన. ఏమీ అడగలేదు. నువ్వు కూడా నన్ను ప్రేమించు, నీకున్నటువంటి ఆ పాపపు స్థితి నుంచి విడిపిస్తాను, ఆ నరకం నుంచి విడిపిస్తాను, అపవిత్రత నుంచి విడిపిస్తాను, పరిశుద్ధంగా నిన్ను చేస్తాను. నువ్వు చేయవలసిన పని ఒకటి, నన్ను ప్రేమించమన్నాడు యేసయ్య. మరి యేసయ్యను మనం ఎంతవరకు ప్రేమిస్తున్నామన్నదే ఈ రోజున ప్రశ్న. మనం యేసయ్యను ప్రేమిస్తున్నాం అనడానికి రుజువేమిటి? ఇక్కడ అన్నాడు, కనబడని దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను అనేవాడు ముందు అసలు నీ కంటి ముందు కనబడుతున్న సహోదరుణ్ణి ప్రేమించడం నేర్చుకోమన్నాడు. అంతేనా? నీకు కనబడుతున్నా నీ కంటి ముందు ఉన్న నీ సహోదరుణ్ణి నువ్వు ప్రేమించలేనప్పుడు కనబడనటువంటి దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పడం అబద్ధం అన్నాడు. యేసయ్యను మనం ప్రేమిస్తున్నాం, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు ఇదే. ఈ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువేమో ప్రాణం పెట్టాడు. మనం అదే యేసయ్యను ప్రేమిస్తున్నామని చెప్పడానికి రుజువేమిటి? సహోదరుణ్ణి ప్రేమించాలి. ఎంతమంది సహోదరులు మనకు కనబడుతున్నారు, ఎంతమంది మనకు పరిచయం అవుతున్నారు. నోరు తెరచి ఒక్కసారైనా క్రీస్తుని గురించి వారికి చెప్పగలిగామా? నిజంగా వాళ్ళను మనం ప్రేమిస్తే వాళ్ళను కూడా రక్షణలోనికి తీసుకురావడానికి ఏదో ఒక రక ప్రయత్నం చేస్తాం. అయ్యా, వాక్యాన్ని వినండి, మందిరానికి రండి, దేవుని మాటలు వినండి, రాబోయే ఉగ్రతను తప్పించుకోండి. మనమంతా నాశనం అవుతున్నప్పుడు మన కోసం ప్రాణం పెట్టాడు యేసయ్య, ఆయన పని మీరు కూడా చెయ్యండి అని మనం చెప్పగలగాలి. నేను చెబుదాం అనుకున్నాను కానండి, మైక్ లేదండి. మైక్ ఉంటేనా కూటం పెట్టి నా ఫోటో వేసి మైక్ ఇస్తే నేను కూడా చెబుతా అంటాడు ఒక్కొక్కడు. అంటే పెద్ద పోస్టర్ వేసి యేసయ్య మాట ఇది చెప్తాడంట అని అక్కడ పెట్టాలి, అప్పుడు చెప్తాడంట. అలా ఉంటారు కొంతమంది, అలా బయలుదేరతారు కొంతమంది. అయ్యగారు అక్కడ తెల్ల బట్టలు వేసుకొని నిలబడి స్టేజ్ మీద నీకు మారు మనసు ఉందా అంటుంటే నేను కూడా అక్కడ నిలబడి మాట్లాడితే ఎలాగే ఉంటుందేమో అనుకొని ఏదో ఒకటి చేయటం మొదలు పెడతారు. కానీ అక్కడ నిలబడి మాట్లాడుతున్నాడు అంటే ఆ స్థాయిలో నేను ఉండాలి అని ఊహించుకొని వచ్చిన వాళ్ళు అక్కడతోనే క్లోజ్. యేసయ్యను గురించి మనం భారం కలిగి చెప్పాలి, ఎవరినో చూసి కాదు, వాళ్ళలాగా ఉండాలని కాదు, వాళ్ళలాగా సూట్ వేయాలని, వాళ్ళలాగా కోట్ వేయాలని, వాళ్ళలాగా ఏదో పెద్ద మందిరం కట్టుకోవాలనేం కాదు. అసలు ఏమున్నా లేకపోయినా నువ్వు చేసే ఉద్యోగం చేసే చోటో, లేకపోతే నువ్వు చేసే వ్యవసాయం దగ్గరో, వ్యాపారం దగ్గరో, చేతి పని దగ్గరో, కూలి పని దగ్గరో, మనుషులతో కలవకుండా ఉండంగా, మనుషులతోనే తిరుగుతాంగా, దెయ్యాల్లాగా తిరగంగా, ఎవడో ఒకడు మన పక్కన ఉంటాడుగా, రోజు ఏదో ఒకటి మాట్లాడాలిగా, కాసేపు మాట్లాడి యేసయ్యను గురించి పరిచయం చేయాలిగా. ఆ యేసయ్యను నిజంగా ప్రేమిస్తే ఈ పని చేస్తాం. అర్థమవుతుందా? మనం ఎక్కడికో బండి వేసుకొని వెళ్తున్నాం, ఎవడో చేయి అడ్డం పెట్టాడు, ఎక్కించుకున్నాక 2 మాటలు మాట్లాడి ఏ ఊరు నీది, ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి చర్చికి వెళ్తారా? వెళ్ళమండి అన్నాడు అనుకో, వాడికి 4 మాటలు చెప్పు. వెళతాం అన్నాడు అనుకో, ఏ సహవాసానికి వెళతావు, నువ్వు రక్షించబడ్డావా, 4 మాటలు చెప్పు. ఎందుకంటే మనం రక్షించబడ్డాము కనుక సువార్తను మనం ఏం చేయాలి? ప్రకటించాలి. అంతే తప్ప చిరంజీవి ఏం చేశాడో తెలుసా, బాలకృష్ణ ఏమన్నాడో తెలుసా, వాళ్ళిద్దరు కుదరట్లేదంట తెలుసా, అడదన్నాడంట, ఇడిదన్నాడంట, ఈ చెప్పుకుంటాం కదా. వాళ్ళతో మనకేంటి? యేసయ్యను నేను ప్రేమిస్తున్నానన్న వాళ్ళు పొరుగువానిని కూడా ప్రేమించాలి, సహోదరుణ్ణి మనం ప్రేమించాలి. అదే రుజువు. ఎవరిని ప్రేమిస్తున్నాం అనడానికి, సహోదరుని ప్రేమిస్తున్నాం అనడానికి రుజువు. ప్రేమించడం బదులు పగబెట్టుకోవటం ఎక్కువ అవుతుంది సహోదరుల మధ్య. ప్రేమకు బదులుగా పగ. పలానాయన భలే పాట పాడాడంటే, బ్రహ్మాండంగా పాడాడని అయ్యగారు కనుక మెచ్చుకొని చప్పట్లు కొట్టించాడు అనుకో, అవతల ఉంటాడు చూడు, ఆడికి మండిపోతుంటుంది. ఆడిన పాడేది నేను వాడినా అంటాడు. ఆడికి తాళం లేదు, అయినా కానీ నేను కూడా పాడతానని వచ్చి మైకు పట్టుకొని పాడుతుంటాడు. వాయిద్యాలు వాయించేవాడు ఒక దెబ్బ వేయాలంటే కుదరదు, ఎందుకంటే ఆడికి తాళం మేళం ఉండి సత్యగా. కీబోర్డోడు కూడా ఏం వాయించాలో దానికి చూస్తుంటాడు. ఆ తర్వాత తాళం ఉండవాడు పాడడానికి బాగా కొడతారు.
అదిగో ఆడు పాడినప్పుడేం బాగా కొట్టారు, నేను పాడినప్పుడు కొడతలేదు, ఈ అయ్యగారే ఆడు కొట్టమని ఉంటాడు, నాకు వద్దని ఉంటాడు అని పగబెట్టుకుంటారు కొంతమంది. అతనిలో లోపాన్ని గుర్తుపట్టరు. పాడగలిగిన వరం లేనప్పుడు నేనో పాడతానంటాం కరెక్ట్ కాదు. అర్థమైందా? ఆ పాట రాగం ఎత్తుకోవటం కానీ చుట్టుపక్కల రాగం అయిపోవటమే, అంతేనా? మరి చేసేదేముంది? ఇప్పుడు పాడగలిగిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి పాడేలోపు నేను పాడుతున్నా, చేసేదేముంది? తట్టుకుంటున్నారు. అలాగే పగబెట్టుకునే వ్యక్తులు ఉంటారు. కయ్యను హెబెలు అనేటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు. అక్కడే ఉంటుంది చూడండి, యోహాను రాసిన పత్రికలోనే 3వ అధ్యాయం 11వ వచనం నుంచి చూడు. 3:11, 12 నుంచి చూడండి, సరిపోద్ది. మనము కయ్యను వంటి వారమై ఉండరాదు. వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడు అతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవియు, తన సహోదరుని క్రియలు నీతి గలవియనై ఉండెను గనుకనే కదా. అంతేనా? కయ్యూను లాంటి వాళ్ళలాగా మనం ఉండకూడదు. కయ్యూను హెబెలు అనే వాళ్ళు ఎవరు? సహోదరులు. తమ్ముడిని మెచ్చుకున్నాడు దేవుడు. అన్న ఏం చేయాలి? మా తమ్ముడు అనాలి, మా తమ్ముడు అనాలి. వీడు నాకంటే గొప్పడైపోయాడా, వీడు నాకంటే పెద్ద ఇదా, అన్నే మెచ్చుకుంటాడా దేవుడు అని పగబెట్టుకున్నాడు. పగ కాదు పెట్టుకోవాల్సింది, ప్రభువా అని అడుగు. ఆయన ఎందుకు మెచ్చుకున్నావు, నన్ను ఎందుకు మెచ్చుకోలేదు? ఇదిగోరా వాడు అది చేసాడు, నువ్వు ఇది చేయలేదు, నువ్వు కూడా అది చేయి మెచ్చుకుంటా అని చెబుతాడుగా దేవుడు. పగ ఒకటి పెట్టుకొని కుట్ర ఒకటి పెట్టుకోవటం ఏంటి? అంటే తమ్ముడు అన్నయ్య కంటే కాస్త ఒక స్థాయిలో పెచ్చు అయితే అన్నయ్య ఏం చేస్తాడు? ఊరుకోడు, పగ పెట్టుకుంటాడు. ఇప్పుడు ఇదంతా ఎందుకండి? అన్నయ్య ఇక్కడ ఇల్లు కట్టాడు, తమ్ముడు పక్కన ఇల్లు కట్టాడు. అన్నయ్య దగ్గర డబ్బులు లేవు, తమ్ముడి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, కాస్త పునాది ఒక రాయ వరుస ఎత్తు కట్టాడు అనుకో, వీడు ఊరుకుంటాడా? తగ్గు పెట్టడా? ఊరుకుంటాడా? నా పక్కన అంత ఎత్తు ఇల్లు కట్టాడు అంటే ఆడు ఎత్తు అవ్వకూడదా? నువ్వే ఎత్తు ఉండాలి ఎప్పుడు. అర్థమవుతుందా? ప్రేమ ఉండాలి తప్ప పగ ఉండకూడదు. చంపేశాడట తన సహోదరుణ్ణి. వాడు అతనిని ఎందుకు చంపాను అని ప్రశ్నించి మళ్ళీ ఆన్సర్ చెప్తున్నాడు. తన తమ్ముని క్రియలేమో నీతి గలవియును, వాడి క్రియలేమో నీతి లేని, అంతేనా? అందుకే కదా చంపింది అన్నాడు. కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే ఒకరికంటే ఒకరిని మనం గనులుగా ఎంచుకోవాలి.